ఓవల్ కెరకలేని కొత్త ముచ్చట ఏందంటే గీ నడుమ ఆత్మలను కూడా ఓటేయమని అడుగుతున్నారట ఏపీలో కొందరు లీడర్లు. అవు కావాలంటే మీరే చూడురి. ఇక చూసిరా ఈ అన్నలంతా ఏడ ప్రచారం చేస్తున్నారో ఎవరిని ఓట్లు అడుగుతున్నారో. బొందలగడ్డలున్న సమాధులనుల్లా అవు వీళ్ళు తిరుగుతున్న ఈ జాగంతా బొందలగడ్డే. అయ్యో ఇదెక్కడి గమ్మతి, షీపాడైపోను బొందలగడ్డల ఓట్లేసేటోళ్ళు ఎవరు? సచ్చిన వాళ్ళకు ఓట్లుంటాయి ఆయనన్న ఆయన అంటే. 107 పోలింగ్ కేంద్రంలో సుమారుగా 929 ఓటర్లు ఉంటే అందులో దాదాపుగా 40 మందికి పైగా చనిపోయిన వాళ్ళ పేర్లు, 40 మందికి పైగా ఈ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయన్నమాట. అది ముచ్చట. చచ్చిపోయి ఏండ్లు గడుతున్నా ఓటర్ లిస్టులకి వెళ్ళి పోయిన వాళ్ళ పేర్లు తీసేయలేదట. అగో అందుకే లిస్టులున్న సచిన వాళ్ళ సమాధుల కాడికి పోయి అయ్యా ఓటయ్యయ్యా, అమ్మా ఓటయ్యమ్మా, దయచేసి మీ అమూల్యమైన ఓట్లను మాకే ఇయ్యరయ్యా అని ఆత్మారావులందరికీ కరపత్రాలు పంచుకుంటా ప్రచారం చేస్తుండి ఈ అన్న. ఈ అన్న పేరు విజయ్ కుమార్ అట. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్నట. ఈ సచ్చినోళ్ల పేర్ల మీద దొంగోట్లు వేద్దామని ఆ పేర్లను లిస్టులకెళ్ళి తీయలేదనే ఇట్లా నిరసన తెలుపుతుండనట్టు. పల్లె పని ఆత్మారావులకు కుక్కర్లో, గోడ గడియారాలో, చేతి గడియారాల సంటి గిఫ్టులు ఏమన్నా పట్టుకొచ్చి వంచకపోయినారు. ఆగా చూడు ఇదివరకు అట్లనే తిరుపతి చంద్రగిరి కాడ ఈ అన్నోళ్ళు సేమ్ మీ లెక్కనే సమాధులను ఓట్లడిగి గిఫ్టులు కూడా వంచిపెట్టిర్రు. తీసుకుని మాకు ఓట్లు వేయాలి, మీ 2 ఓట్లు మాకే వేయాల్సిందిగా నారాయణ గారికి, సుశీలమ్మ గారికి చేతులెత్తి దండం పెడుతున్నా. మరి ఒట్టిగానే ఒట్టి చేతులతో అడిగితే ఆత్మారావు లేచొచ్చి ఓట్లేసుడు కష్టం. అటు వెనుక మీ ఇష్టం. వాళ్ళ ఓట్లకు కూడా ఇలువ ఉండదా మరి? ఆత్మలు సంతృప్తి ఎందయి మరి ఉట్టిగా ఓట్లేస్తే. కానీ సచ్చినోళ్ల పేర్లు తీసేయకపోవడేందో, బతికుండి ఓటు హక్కున్నోళ్ల పేర్లు లేకపోవడేందో ఓటర్ లిస్టులల్లా చిత్రం అనిపిస్తుందట. ఎన్నికల సంఘపోల పనితనం చూసిన ఏపీ పబ్లిక్ కు. దునియా మీద ఏడైనా